సెక్స్ కోరిక అది నిజంగా నీ కోరికేనా, లేక ప్రకృతి నీతో ఆడుతున్న ఒక ఆట? సెక్స్ కోరిక నిన్ను ఎలా మోసం చేస్తుందో, పాన్ ఆ మోసాన్ని ఎలా మరింత ప్రమాదకరంగా మారుస్తుందో, ఈ విషయం గురించి ఒక ఫిలాసఫర్ తన జీవితంలో ప్రత్యేకంగా ఒక పుస్తకమే రాశాడు. ఆ పుస్తకం పేరు ద మెటఫిజిక్స్ ఆఫ్ సెక్షువల్ లవ్. షోపెన్హౌర్ పుస్తకంలో ఇలా రాశాడు: నువ్వు ఒక వ్యక్తిని చూసి బలంగా ఆకర్షితుడివైనప్పుడు నీకు అనిపిస్తుంది ఇది నా వ్యక్తిగత సెక్స్ కోరిక అని. కానీ షోపెన్హౌర్ ప్రకారం ఇది నీ కోరిక కాదు, నీ వెనుక ప్రకృతి పనిచేస్తోంది. ప్రకృతికి ఒకటే లక్ష్యం, తన జాతి కొనసాగాలి, కొత్త జీవం పుట్టాలి అని. నీ ఆనందం, నీ సంతోషం, నీ ప్రేమ ప్రకృతికి అనవసరం. చాలాసార్లు నీకు తెలియకుండానే ప్రకృతి నీ కోరికలను ఉపయోగించుకొని తన పని పూర్తి చేసుకుంటుంది. అందుకే ఈ సెక్స్ కోరికలో అంత తీవ్రత ఉంటుంది. ప్రకృతికి నీకు ప్రశాంతంగా ఆలోచించే అవకాశం కూడా ఇవ్వదు, కేవలం దానివైపే నిన్ను లాగేస్తుంది. అందుకే పాన్ సెక్స్ కోరికను మరింత పెంచుతుంది. పాన్ చూసిన వెంటనే ఏం జరుగుతుందో గమనించు. మొదట ఒక క్షణం ఉత్తేజం, కానీ అది ఎక్కువసేపు నిలవదు. దాని తర్వాత ఒక విచిత్రమైన ఖాళీతనం. పాన్ ప్రేమను కాదు, సెక్స్ కోరికలను మాత్రమే రెచ్చగొడుతుంది. షోపెన్హౌర్ ప్రేమని 2 రకాలుగా చూశాడు. ఒకటి శరీర ఆకర్షణ, రెండోది మనసుల కలయిక. నిజమైన సంబంధంలో ఈ రెండూ కలిసి ఉంటాయి. పాన్ మొదటిదాన్ని మాత్రమే ఉత్తేజపరుస్తుంది, రెండోది పూర్తిగా చంపేస్తుంది. పాన్ వీడియోస్ ఇచ్చే తక్షణ ఉత్తేజం ముందు ప్రేమ బోరింగ్గా అనిపిస్తుంది. అందుకే పాన్కి ఎక్కువగా అలవాటు పడిన కొంతమందికి నిజమైన ప్రేమ నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపించవచ్చు. దీనికి షోపెన్హౌర్ చెప్పిన పరిష్కారం చాలా సింపుల్. పాన్ వీడియోస్ వైపు మనసు లాగుతున్నప్పుడు ఒక్క క్షణం ఆగి నిన్ను నువ్వు ఒక ప్రశ్న అడుగు: ఇది నిజంగా నా నిర్ణయమా, లేక ఈ క్షణిక కోరిక నన్ను నడిపిస్తోందా అని. ఈ ఒక్క ప్రశ్నే ఆ కోరిక తీవ్రతను కొంత తగ్గించగలదు. నీ దృష్టిని వేరే పనిపై మళ్లించు. ఆ తర్వాత ఆ కోరికను అర్థం చేసుకో. ప్రతి కోరిక నీ స్వంత నిర్ణయం కాకపోవచ్చు. చాలాసార్లు అది ప్రకృతి నడిపించే ఒక శక్తి. అది తెలుసుకున్న క్షణం నుంచే పాన్ చూడాలి అనే కోరిక మీద నీకు కొంచెం స్పష్టత వస్తుంది. ఇలా కొంచెం కొంచెంగా ఆ కోరిక నిన్ను నడిపించడం ఆపి నువ్వే నీ జీవితాన్ని నడిపించడం ప్రారంభిస్తావు. మనిషి తన కోరికలకు బానిసగా జీవించవచ్చు. అదే షోపెన్హౌర్ మనకు వదిలిన పాఠం.